ఓకే. సో కమింగ్ టు ద టుడే. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసాము? సో యెస్టర్డే వి డిస్కస్డ్ అబౌట్ ఒక కొత్త ఫైల్ సిస్టమ్‌ని మనము అటాచ్ చేయడం ఎలాగా అనేది. సో కానీ ఈరోజు దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సిచ్యువేషన్. మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఎక్స్టెండింగ్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ అనేది ప్రైమరీగా వస్తుంటాయి. సో వాట్ ఈజ్ ఎక్స్టెండింగ్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన ఎన్విరాన్మెంట్లో ఆల్రెడీ వెన్ యూ ట్రిగ్గర్ డిఎఫ్ హైఫన్ టీహెచ్ టీ అనేది టైప్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకునే దగ్గరికి లెట్ ఇట్ బి ఏదైనా ఒక ఫైల్ సిస్టమ్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది. సో డే టు డే యాక్టివిటీలో ఏమవుతుంది, మనకు సంబంధించిన క్లయింట్కి సంబంధించిన అప్లికేషన్ ఆ డేటాని ఫిల్ చేస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే 252 MB అనేది దీని యొక్క కెపాసిటీ. సో డే బై డే ఏమవుతుంది, దీని కెపాసిటీ అనేది ఆక్యుపెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. వన్స్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, యువర్ ఫైల్ సిస్టమ్ విల్ బీ ఆక్యుపైడ్ అయిపోవడం వల్ల మీకు ఫైల్ సిస్టమ్ అనేది ఇన్యాక్సెస్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ప్రతి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఎల్విఎం సైడ్ క్వశ్చన్ అంటూ వచ్చింది అంటే సో అది ఒకటి కొత్త ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయడం అన్నా కావచ్చు, లేకపోతే ఎక్స్టెన్షన్ అన్నా కావచ్చు. లేదు అనుకుంటే దెర్ ఈజ్ వన్ మోర్ సినారియో పీపుల్ విల్ ఆస్క్ యూ దట్ సో హౌస్ కీపింగ్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ అనేది ఏ రకంగా అనేది. సో హౌస్ కీపింగ్ అనేది కూడా మనకి ప్రైమరీ థింగ్. సో ఈ మూడు టర్మినాలజీలో మనకు ఏది వచ్చినా సరే ఈ పీపుల్ నీడ్ టు థింక్ ఆఫ్ నథింగ్ బట్ మీరు ఒకటికి రెండు సార్లు ఆ సిచ్యువేషన్ సినారియో బేస్డ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆల్వేస్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సినారియో బేస్డ్. సినారియో బేస్డ్ అంటే ఏంటి, ఏదో మనం కమాండ్ చెప్పేసి వదిలేయడం అని కాదు. సో పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఓకే సో నీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో నీకు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేదే ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద థింగ్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మన ఫైల్ సిస్టమ్ అనేది ఆక్యుపైడ్ అయిపోవడం కానీ లేకపోతే సమ్ ఆఫ్ ద కేసెస్ కొన్ని ఇష్యూలు కూడా వస్తుంటాయి. ఆ ఇష్యూలు అనేది ఫర్దర్గా మనం ఈ టాపిక్లోనే ఎండ్ ఆఫ్ ద థింగ్లో ట్రబుల్ షూటింగ్స్లో మనం డిస్కస్ చేస్తాం. అంటే దానిలో మేజర్గా రీడ్ ఓన్లీ మోడ్ అవ్వడం కానీ ఎఫ్ఎస్సికే చేయడం కానీ సమ్ కైండ్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్ అనేవి జనరల్గా వచ్చేవి కూడా నేను చెప్తాను. సో ప్రైమరీగా ఏంటంటే ఈ ఫైల్ సిస్టమ్ అనేది మనకి కనెక్టివిటీ ఇష్యూస్ కానీ లేకపోతే ఆక్యుపైడ్ ఉంది. సో ద క్వశ్చన్ ఈజ్ దట్ దెర్ ఈజ్ అ వన్ ఫైల్ సిస్టమ్, దట్ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ ఈజ్ ఆక్యుపైడ్. సో ఫుల్గా ఆక్యుపైడ్ అయింది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అనేది ప్రైమరీ. సో లెట్ ఇట్ బి ఇక్కడ చూసుకుంటే మనకు ఆ ఫైల్ సిస్టమ్ అనేది మన ఆపరేటింగ్ సిస్టంలో ఏదన్నా కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఎఫ్ఎస్ అన్నా కావచ్చు, ఈఎక్స్టీ అన్నా కావచ్చు, లేకపోతే సిఏఎఫ్ఎస్ అన్నా కావచ్చు, ఎటువంటి టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ అన్నా కావచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి వచ్చే ఫైల్ సిస్టమ్ జనరల్గా మీరు ఏం చేస్తున్నారు, నిన్న ఏం చేశారు, ఒక కొత్త ఫైల్ సిస్టమ్ అయితే ఈ రకంగా క్రియేట్ చేశారు. ఇది కొన్ని రోజులు బాగానే నడిచింది. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆక్యుపైడ్ విత్ ద అప్లికేషన్ టీమ్. సో మీరు దాని తర్వాత ఏం చేస్తారు, ఫస్ట్ యూ లాగిన్ టు ద సర్వర్. ఆ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ ఏది ఉందో అది చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఫైల్ సిస్టమ్. సో ఎల్ఎస్ఎఫ్ఎన్ఎల్ కుట్టామంటే సమ్ ఆఫ్ ద డీటెయిల్స్ వచ్చింది. మామూలుగా మనం DU-SH స్టార్ కానీ లేకపోతే SORT-NR కానీ అంటే సైజ్ వైజు ఏ ఫైల్స్ కన్జ్యూమ్ చేస్తున్నాయో ఎక్కడ ఆ పర్టికులర్ ఫైల్ లొకేషన్లో అనేది చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద పర్టికులర్ ఫైల్స్ ఆర్ ఆక్యుపైడ్ ఇన్ టు ద సమ్ ఆఫ్ ద ఫైల్స్. సో జనరలైజ్డ్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ పర్టికులర్ ఫైల్స్ని అవి అప్లికేషన్ ఫైల్స్ అయితే యూజర్ని అడగాలి. లేదు నాన్ అప్లికేషన్ ఫైల్స్ అయితే అంటే ఏమన్నా లాగ్ ఫైల్స్ అలాంటివి ఉంటే యూజర్లీ వీఆర్ గోయింగ్ టు జిప్ ద ఫైల్స్ని జిప్ అనేది చేస్తుంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సో ఆపరేటింగ్ సిస్టమ్ టు ఆపరేటింగ్ సిస్టమ్ ఈ జిప్ కమాండ్ అనేది మారుతుంది. సో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే గన్ జిప్ కానీ లేకపోతే జీజిప్ కానీ. సో ఈ రకంగా సమ్ ఆఫ్ ద ఫైల్స్ మనము
అది ట్యూనింగ్ అనేది మీకు చెప్తాను, కాన్సెప్ట్ అనేది చెప్తాను నేను, మనకి రియల్ టైంలో ఎలా వస్తుంది ఏంటి అనేది. సో ఇక్కడ హౌస్ కీపింగ్ అంటే ఏంటి, లార్జ్ ఫైల్స్లో ఏమన్నా మనకి అవసరం కానివి లేకపోతే ఏమన్నా లాగ్ ఫైల్స్ ఉన్నవి ఫస్ట్ హౌస్ని క్లియర్ చేస్తాం, అంటే అన్నెసెసరీగా ఉన్న వాటిని రిమూవ్ చేయడం కానీ మూవ్ చేయడం కానీ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేస్తాం. సో దట్ ఈస్ అ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సినారియో. ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఫైల్ సిస్టమ్ ఎక్స్పాన్షన్కి అనేది వెళ్ళము. ఎందుకు అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు ద కాస్ట్. మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు డైరెక్ట్గా నేను ఎక్స్పాండ్ చేసేస్తానని చెప్పకూడదు. ఫస్ట్ యూ నీడ్ టు గో విత్ బిజినెస్ వైజ్ ఆలోచించినప్పుడు ఉన్న ఫైల్స్లో ఏవి ఆక్యుపెన్స్ అయి ఉన్నాయి, వాటిలో ఏమన్నా మనం చేయొచ్చా, డిలీట్ చేయొచ్చా, కంప్రెస్ చేయొచ్చా, లేకపోతే ఎక్కడికన్నా వేరే లొకేషన్కి మూవ్ చేయొచ్చా. సో అన్నెసెసరీ ఫైల్స్ ఉంటే ఏదన్నా యూజర్కి అడిగే దాన్ని హౌస్ కీపింగ్ అంటే రిమూవ్ చేయడం కానీ ఇవి ఏమన్నా చేయొచ్చా, ఫస్ట్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేవి కనుక్కుంటాం. వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఇఫ్ నథింగ్ ఈజ్ సార్టెడ్ అవుట్, దెన్ వీఆర్ గోయింగ్ విత్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైల్ సిస్టమ్ లెవెల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమన్నా పర్టికులర్ ఫైల్ సిస్టంలో మనము ఎక్స్పాండ్ చేసే కెపాసిటీ ఉందా, అంటే స్టోరేజ్ అనే కెపాసిటీ ఉందా. సో నిన్న మీకు చెప్పినట్టు మన VMware ఎన్విరాన్మెంట్లో ఒక బగ్ ఉంది. ఆ బగ్ ఏంటంటే మీరు వన్స్ డిస్క్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం అది రీబూట్కి వెళ్ళినప్పుడు మీకు OS అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ 17x వర్షన్, అది ట్రయల్ వర్షన్ కాబట్టి మీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో అలా జరగదు. ఎందుకంటే మీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఈస్ టోటలీ లైసెన్స్డ్ వర్షన్ కాబట్టి మీకు అలాంటివి ఏవి జరగవు. ఓకే, సో కమింగ్ టు హియర్, సో దీనివల్ల మనకు ఏం జరుగుతుందంటే మనము 1-2 సార్లు ప్రతిసారి మీరు లర్న్ అనేది అటాచ్ చేయాలి. అంటే ప్రజెంట్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పడానికి ముందు అగైన్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఎస్టర్డే స్టెప్ అంటే ఏంటి, అగైన్ నేను ఇది మళ్ళీ క్రియేట్ చేస్తాను. అంటే ఒక పర్టికులర్ ఫైల్ సిస్టమ్ అటాచ్ చేయడము, దాన్ని అగైన్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయడము, VG క్రియేట్ చేయడము, LV క్రియేట్ చేయడము, ఈ స్టెప్స్ అనేవి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ది ఎనీ ఫైల్ సిస్టమ్ హియర్. సో అగైన్ నేను ఏం చేస్తాను, యాజ్ పర్ ద ప్రాసెస్ నేను స్టోరేజ్ టీమ్కి మళ్ళీ మెయిల్ పంపిస్తాను, ఒక 10 GB ఆఫ్ డిస్క్ అనేది అటాచ్ చేయమని. సో లెట్ ఇట్ బి, నా దగ్గర వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10 GB ఆఫ్ డిస్క్ అనేది అటాచ్ చేస్తారు. సో దట్ ఈజ్ అ స్కసీ డిస్క్. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డిస్క్ అటాచ్ చేయాలనేది మన చేతుల్లో లేదు, మీ బిజినెస్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన దానిపైనే ఉంటుంది. సో ఇక్కడ డిస్క్ అనేది అటాచ్ చేశారు, అటాచ్ చేసిన తర్వాత సో మీ సర్వర్కి అప్డేట్ చేసాము, అటాచ్ చేసామని మీకు మెయిల్ పంపించారు. సో యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, సో మనం LSBLకి కొడితే మనకి ఎటువంటి రిఫ్లెక్షన్ లేదు. సో మీరేం చేశారు నిన్న మనకు, సో వీఆర్ గోయింగ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ అడిషనల్ కమాండ్స్. సో మనకి వీఆర్ హ్యావింగ్ ద వన్ ఫర్ లూప్, లేదనుకుంటే మీకు స్కాన్ కూడా చేయొచ్చు. మీరు జస్ట్ ఈ పర్టికులర్ ఆప్షన్ అనేది ఉంటే మీరు చేయొచ్చు, లేదు అనుకుంటే యు ఆర్ గోయింగ్ విత్ ఈ ఫర్ లూప్తో వెళ్తారు. ఈ ఫర్ లూప్ అంటే ఏం చేస్తుంది, జస్ట్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ని స్కాన్ చేస్తుంది, నిన్న చెప్పినట్టు డివైజెస్ని స్కాన్ చేస్తుంది. సో LSBLకి కొట్టాను, ఇక్కడ చూస్తే ద ఫైల్ సిస్టమ్ ఈజ్ అటాచ్డ్. 10 GB అనేది పర్టికులర్ డిస్క్ అనేది స్టోరేజ్ టీమ్ వాళ్ళు అటాచ్ చేసామని చెప్పారు. సో రైట్ నౌ నేను అటాచ్ చేశాను. సో లెట్ మీ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి, మీకు డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ప్రకారం, నిన్న డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ప్రకారం ఏంటి, ఫస్ట్ స్టెప్ మన దగ్గర డిస్క్ అనేది ఉన్న చోట ఫస్ట్ PV అనేది క్రియేట్ చేయాలి. PV క్రియేట్ చేయడానికి ముందు PVs అనేవి ఉన్నాయా లేదా అనేది చూడాలి, PVS. సో దాని తర్వాత PV క్రియేట్ /dev/SDA. సో PV అనేది క్రియేట్ చేశాను, PV స్కాన్ అనేది చేశాను, PVS. సో ఒక PV అనేది క్రియేట్ చేశాను. వన్స్ PV అనేది క్రియేట్ చేసిన తర్వాత ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యాక్షన్ ఈజ్ దట్ మనం ఆటోమేటిక్గా ఏం చేయాలి, వాల్యూమ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేయడానికి ముందు ఫస్ట్ ఎన్ని వాల్యూమ్ గ్రూప్లు ఏమన్నా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాను. VGS ఇక్కడంటూ ఏమీ లేవు.
సో VG create, VG name, VG data అనేది VG నేము. సో ఏ పర్టికులర్ డిస్క్ /dev /sda అనేది క్రియేట్ చేశాను. సో VG స్కాన్. సో VGS అని కొట్టామంటే మీకు వాల్యూమ్ గ్రూప్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీకు వాల్యూమ్ గ్రూప్ డిస్ప్లే అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, PV క్రియేట్ చేస్తారు, VG క్రియేట్ చేస్తారు, తర్వాత LV అనేది క్రియేట్ చేస్తారు. సో LV క్రియేట్ -L. సో ఇక్కడ క్యాపిటల్ L అనేది మనము యూజ్ చేస్తున్నాము. వాట్ ఈస్ ద డిఫైనింగ్ ఆఫ్ క్యాపిటల్ L? క్యాపిటల్ L అనేది మనకు ఎంత సైజు అలకేట్ చేయాలి, ఇట్ ఈస్ కాల్డ్ లెంత్. L ఈస్ నథింగ్ బట్ లెంత్, ఎంత కెపాసిటీ అలకేట్ చేయాలని చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 GB ఆఫ్ డిస్క్ అనేది ఉంది, కానీ క్లయింట్ ఏం చెప్పాడు, ప్రజెంట్ 10 GB అలకేట్ చేయకండి, 5 GB మాత్రమే అలకేట్ చేయండి అని చెప్పాడు. సో 5 GB మాత్రమే అలకేట్ చేస్తున్నాను. సిన్స్ ఇట్ ఈస్ అ న్యూ ఫైల్ సిస్టమ్ కాబట్టి నేను న్యూ n అని పెట్టాను, LV-data. సో అగైన్ ఐఎమ్ గివింగ్ ద పాత్ ఆఫ్ యువర్ వాల్యూమ్ గ్రూప్ VG-data. LV అనేది క్రియేట్ అనేది చేశాను. సో LV స్కాన్. ఓకే, సో LV స్కాన్ అనేది చేశాను. ఓకే, తర్వాత LVS అని కొట్టగానే మనకు ఆటోమేటిక్గా 5 GB కెపాసిటీతో క్రియేట్ అయింది. కానీ మన వాల్యూమ్ గ్రూప్లో ఎంత ఉంది, ఇంకా 5 GB స్పేస్ ఉంది. ఎందుకంటే మనం అటాచ్ చేసిన PV 10 GB. 10 GBలో ₹5 అంటే మీ దగ్గర 10,000 ఉంటే మీరేం చేశారు, 5,000 మాత్రమే వాడుకున్నారు. రైట్, 5,000 అనేది ఏముంది, మీ అకౌంట్లో ఎగ్జిస్టింగ్ ఉంది. రైట్, సో ఇక్కడ కూడా ఏంటి, 5,000 అనేది ఎగ్జిస్టింగ్ ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ 5,000కి యూజర్ చెప్పినట్టు ఒక ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తాను. సో దానికంటే ముందు నేను ఏం చెప్పాను, LV డిస్ప్లే, ఓకే, పైప్ grep-i. సో మనకి LV-data. సో ఇది ఎందుకు యూజ్ చేస్తాము, నిన్న చెప్పినట్టు మనకి ఎగ్జాక్ట్ పాత్ అనేది కావాలి, దట్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ పాత్. అంటే LV డిస్ప్లే చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్ పాత్ కావాలి కాబట్టి మనము మొత్తం అంతా కాకుండా నాకు కావలసిన LV ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను పుల్ అవుట్ చేస్తున్నాను. mkfs.ext4. సో నేను ఇక్కడ ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేశాను. ఓకే, mount/app. సో tf-th/app అనేది క్రియేట్ చేశాను. సో ఇక్కడ వరకు బాగానే ఉంది, ఎటువంటి ఇష్యూ లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోస్ ఫైన్. సో ఇది నిన్న వరకు జరిగిన మన క్లాస్. సో ఈరోజు క్లాస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ వచ్చి ఏం చెప్పాడంటే ప్రజెంట్ దీని యొక్క కెపాసిటీ వచ్చి 4.9 GB. ఓకే, ప్రజెంట్ దీని కెపాసిటీ ఎంత, 4.9 GB అనేది ప్రజెంట్ కెపాసిటీ ఉంది. కానీ దీని కెపాసిటీ అనేది 4.9 GB కాదు, నాకు ఎలాగంటే ఇంకొక 4 GB ఎక్స్ట్రా అటాచ్ చేయాలి అని చెప్పాడు. తనకి ఎంత కావాలి అంటే తను అప్రాక్సిమేట్గా ఎంత కావాలి, 8.9 GB అనేది తనకు కావాలి. అంటే మినిమం 8 GB యొక్క తన కెపాసిటీ అనేది కావాలి. కానీ మనం క్రియేట్ చేసిన ప్రజెంట్ ఎంత, 4 GBనే 4.9 క్రియేట్ చేసాం, అంటే అప్రాక్సిమేట్గా 5 GB క్రియేట్ చేసాం. సో యాజ్ పర్ ద ఎక్స్పెరిమెంట్ హీఈస్ లుకింగ్ ఫర్ మినిమం 3.1 GB కెపాసిటీ అనేది తనకి అవసరము. సో సేమ్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైంలో తీసుకుందాం. ఇప్పుడు మీ ఫోన్పేలో మీ అకౌంట్లో 10,000, ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మీ అకౌంట్లో 10,000 అనేది ఉంది. మీరేం చేశారు, 5,000 పట్టి ఏదో ఒకటి పర్చేజ్ చేశారు సంథింగ్. మీ అకౌంట్ బ్యాలెన్స్ రైట్ నౌ 5,000. సో ఆన్ ఆఫ్ సడన్ మీ ఫ్రెండ్ కాల్ చేసి సమ్ ఎమర్జెన్సీ నాకు ఒక 3,000 కావాలి అని చెప్పాడు. సో మీరు యు ఆర్ విల్లింగ్ టు ట్రాన్స్ఫర్. సో మీరేం చేశారు, ఒక 3,000 అనేది మీరు మీ ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేశారు. సిన్స్ మీ అకౌంట్ అంటే ఏంటి, దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ వర్చువల్ గ్రూప్. అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్లో అంటే మీ వాల్యూమ్ గ్రూప్లో స్పేస్ ఉంది. అంటే మన వాల్యూమ్ గ్రూప్లో ఎంత స్పేస్ ఉంది, ఇక్కడ
5 రూపీస్, లెట్ ఇట్ బి సమ్ 5000 రూపీస్. అంటే మీ వాల్యూమ్ గ్రూప్లో 5000 రూపీస్ అమౌంట్ ఉంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎంత అడిగాడు? 3000 రూపీసే అడిగాడు. సో మీరు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర నుంచి బారో చేయడము లేకపోతే ఎక్స్ట్రా సపోర్ట్ తీసుకోవడం అనేది అవసరం లేదు కదా. నేను చెప్పేది అర్థమైందా? మీ దగ్గర ఆల్రెడీ అమౌంట్ ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ అ సినారియో 2. మీ దగ్గర 5000 రూపాయలు ఉన్నాయి. సో మీ ఫ్రెండ్ వచ్చి ఆన్ ఆఫ్ సడన్ నాకు 7000 కావాలి అని చెప్పాడు. సో మీ దగ్గర ఎంత ఉన్నాయి? ఇప్పుడు 5000 ఉన్నాయి. ఇంకా 2000 అనేది మీ దగ్గర లేదు. సో అది రియల్లీ ఎమర్జెన్సీయే, సమ్ మెడికల్ ఇష్యూయే అనుకోండి. సో మీరు విల్లింగ్ టు ట్రాన్స్ఫర్ ద అమౌంట్ టు హిమ్. సో మీరు సపోర్ట్ చేయాలనుకున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మిగతా 2000 సమ్ అమౌంట్ మీరు మీ ఫ్రెండ్ దగ్గర కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కానీ ఆర్ ఫ్రమ్ యువర్ క్రెడిట్ కార్డ్ వాట్ ఎవర్ మే బి ద సోర్సెస్ 2000 అనేది ఫస్ట్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. నిజమా కదా? అంటే 5 + 2 7000 అవుతుంది. అప్పుడు మీరు మీ ఫ్రెండ్కి అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇక్కడ సినారియో 1, వాట్ ఈజ్ సినారియో 1? ఫర్ ఎగ్జాంపుల్ సినారియో 1 అంటే ఇఫ్ యూ హ్యావ్ ఏ స్పేస్ ఇన్ వాల్యూమ్ గ్రూప్. మీ దగ్గర స్పేస్ ఉంటే ఏం చేస్తారు? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ స్పేస్ ఇన్ యువర్ వాల్యూమ్ గ్రూప్. ఈ 2 సినారియోలు మనము ఈరోజు చేస్తాం. ఫస్ట్ సినారియో ఏంటి? మీ దగ్గర స్పేస్ ఉంటే ఏం చేస్తారు? సో మీ దగ్గర స్పేస్ ఉంటే మీరేం రియల్ టైంలో ఏం చేస్తారు? 5000లో 3000 ట్రాన్స్ఫర్ చేస్తారు. అది ఎలా చేస్తాం? లెట్ వి మూవ్ ఆన్ టు దట్. సో లెట్ ఇట్ బి df-th/app. ఇది పర్టికులర్ ఫైల్ సిస్టము. సో ఇప్పుడు యూజర్ ఏం చెప్పాడు? 3 GB అటాచ్ చేయమన్నాడు. 3.1 అటాచ్ చేద్దాము, ఎందుకంటే ఇక్కడ రౌండ్ ఫిగర్ అవుతుంది. 3.1 GB అటాచ్ చేయమన్నాడు. ఫస్ట్ ఆ మాట చెప్పగానే మీరు VGS అనేది చెక్ చేయాలి. ప్రజెంట్ ఈ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ వాల్యూమ్ గ్రూప్లో మన దగ్గర స్పేస్ అనేది ఉంది. వీ హ్యావ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ స్పేస్. సో మీ దగ్గర స్పేస్ ఉంది కాబట్టి మీరు నెక్స్ట్ ఏం చేస్తారు? అమౌంట్ ఉంది కాబట్టి యు ఆర్ గోయింగ్ విత్ LV ఎక్స్టెండ్. సో కమాండ్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి. LVMని ఎక్స్టెండ్ చేయాలి కాబట్టి LV ఎక్స్టెండ్. వాల్యూమ్ గ్రూప్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటే VG ఎక్స్టెండ్. PVని ఎక్స్టెండ్ చేయాలనుకుంటే PV ఎక్స్టెండ్. కమాండ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. LV ఎక్స్టెండ్ -L. L అనేది ఏం చేస్తుంది? లిస్టింగ్. ప్రజెంట్ యూజర్ ఏం చెప్పాడు? 3.1 GB అనేది అటాచ్ చేయమన్నాడు. ఓకే, నో ప్రాబ్లం. 3.1 GB అనేది నేను అటాచ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో దేనికి? ఈ పర్టికులర్ LVMకి. సో ఇదే మన డాక్యుమెంట్లో కూడా ఉంటుంది. ఓకే, సో మీరు చూసుకుంటే LV ఎక్స్టెండ్ +2 GB మీ LVM. ఓకే, సో దీని యొక్క డేటా అనేది LV అనేది ఎక్స్టెండ్ అయింది. సో ప్రజెంట్ మీరు LV ఎక్స్టెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవ్వాలి? రిఫ్లెక్షన్ అనేది చూపించాలి. అంతకుముందు ఎంత ఉంది? ద కెపాసిటీ 4.9 GB ఉంది. సో ప్రజెంట్ ఇక్కడ కెపాసిటీ ఎంత ఉంది? మీరు LV అయితే ఎక్స్టెండ్ చేశారు, కానీ కెర్నల్ ఏం చేస్తుంది? రిఫ్లెక్షన్ అనేది ఇవ్వలేదు. అంటే ఇమీడియట్గా ఫైల్ సిస్టమ్ లెవెల్లో చేంజెస్ తీసుకురాలేదు. సో ఇంటర్వ్యూలో ఈ క్వశ్చనే అడుగుతాడు. సో యూ ఎక్స్టెండెడ్ ద LVM, బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ దట్ యువర్ LVM నాట్ లిస్టింగ్ ద చేంజెస్. సో అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతాడు. సో ద థింగ్ ఈస్ దట్ మీరు తీసుకున్న ఫైల్ సిస్టమ్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ద ఫైల్ సిస్టమ్ ఈజ్ ఆప్టెడ్, if you are using the XFS or if you are using the which type of file system, ext4 file system, ఆటోమేటిక్గా మనము రీసైజ్డ్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ XFS మెకానిజం అయితే XFS growfs అనే ఒక కమాండ్ ఉంది, అది కూడా నేను చూపిస్తాను. ప్రజెంట్ నేను ext4 యూజ్ చేస్తున్నాను కాబట్టి రీసైజ్ టు FS అనే ఒక కమాండ్ అనేది యూజ్ చేస్తాను. రీసైజ్ టు FS స్పేస్ LVM.
ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే మీకు ఇందాక మనం ఫర్ లూప్ వాడాం కదా డిస్క్ అటాచ్ చేసినప్పుడు, సేమ్ అదే రాగానే ఈ కమాండ్ అనేది రిఫ్రెష్ చేస్తుంది మీ ఆపరేటింగ్ సిస్టమ్ని. అంటే మీ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ఫైల్ సిస్టమ్ని, డిస్క్ని అన్నీ కూడా రిఫ్రెష్ చేస్తుంది. సో దీనివల్ల ఎటువంటి డౌన్ టైం అవసరం లేదు, మీ అప్లికేషన్ కూడా ఎటువంటి ఇంపాక్ట్ కూడా అవ్వదు. సో ఇప్పుడు క్లయింట్ చెప్పినట్టు నేను ఫైల్ సిస్టమ్ ఎక్స్పాండ్ చేశానా, రైట్? క్లయింట్ చెప్పినట్టు ఫైల్ సిస్టమ్ ఎక్స్పాండ్ చేశాను. సో తన కోరిక తీరిందా? హోప్ ఇట్స్ క్లియర్. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? అంటే మనం ఫస్ట్ థింగ్ అనేది కంప్లీట్ చేసాము. ఎనీ డౌట్స్ హియర్? ఉందా? No, sir. ఇట్స్ క్లియర్, రైట్? సో Yes, sir. ఇక్కడ మనకు ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఓకే, గో విత్ ఎ సెకండ్ సినారియో. సెకండ్ సినారియో అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మనము VGS చెక్ చేసుకుందాము. మీ దగ్గర కెపాసిటీ ఎంత ఉంది? 1.89 GB ఉంది, అంటే అప్రాక్సిమేట్గా ఒక 2 GB అనుకోండి. సో సేమ్ సినారియో. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నారు, DF-TH కొట్టాను. ఇక్కడ మన కెపాసిటీ ఎంత ఉంది? 7.9 GB అనేది కెపాసిటీ ఉంది. సో మీ ఫ్రెండ్ వచ్చి ఏం చెప్పాడు? ఓకే, సో నాకు అర్జెంటుగా ఒక 5000 కావాలి అన్నాడు. నాకు అర్జెంటుగా ఒక 5000 కావాలి, సమ్ మెడికల్ రీజన్ అని చెప్పాడు. సో ఇంతకుముందు మీరు ఏం చేశారు? మీ దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి మీరు ఏం చేశారు? ఎవరిని అడగకుండానే ఓకే తన అవసరాన్ని మీరు అర్థం చేసుకొని ట్రాన్స్ఫర్ అనేది తనకే ట్రాన్స్ఫర్ అనేది చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? మీ దగ్గరే మీ అకౌంట్లో డబ్బులు లేవు, అంటే మీ వాల్యూమ్ గ్రూపులో డబ్బులు లేవు. మీ వాల్యూమ్ గ్రూప్లో డబ్బులు లేకున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా మీ అకౌంట్లో 20 రూపీస్ ఉంది, లేకపోతే మీ అకౌంట్లో 2000 ఉంది, మీరు 5000 ట్రాన్స్ఫర్ చేయగలరా? చేయలేరు కదా. మీన్స్ హౌ మచ్ ఆఫ్ ద కెపాసిటీ ఎంత ఉంటే అంత మాత్రమే చేయగలరు, రైట్? సో యూ డోంట్ హ్యావ్ ద మనీ ఇన్ అవర్ అకౌంట్, కానీ మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారు. సో ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు? యు ఆర్ గోయింగ్ టు బారో ద స్పేస్ ఫ్రమ్ ద సమ్వన్. అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, లేకపోతే మీ క్రెడిట్ కార్డ్ నుంచి కానీ, వాట్ ఎవర్ మే బి ద సోర్సెస్, మీరు అమౌంట్ అనేది గ్యాదర్ చేసి మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. మీన్స్ సో నౌ ద క్లయింట్ ఈజ్ ఆస్కింగ్ ద 5 GB ఆఫ్ స్పేస్. ఓకే, సో ఈ 5 GB ఆఫ్ స్పేస్ అనేది క్లయింట్ అడిగినప్పుడు మనం ఏం చేస్తాము? యాజ్ పర్ ద ఎక్స్టెండింగ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనము క్లయింట్కి మెయిల్ పంపిస్తాం. క్లయింట్ ఇన్ ద సెన్స్ మన స్టోరేజ్ టీమ్కి మెయిల్ పంపిస్తాం. సో ఇంతకు ముందు పంపించిన సేమ్ ఫార్మాట్లోనే హౌ యు ఆర్ సెండింగ్ ద మెయిల్, లైక్ దిస్ ఈస్ ద ఫార్మాట్ యాజ్ పర్ ద నీడ్ ఆఫ్ ద క్లయింట్. పర్టికులర్ చేంజ్ నెంబర్ కానీ టికెట్ నెంబర్ ప్రకారము మినిమం 5 GB ఆఫ్ డిస్క్ అనేది కావాలి. ఓకే, ఒక కొత్త లన్ను క్రియేట్ చేయండి. ఏ సర్వరు, సర్వర్ యొక్క IP అడ్రస్సు, ఏ ఎన్విరాన్మెంటు, ఎంత సైజు కావాలి అనేది క్రియేట్ చేయమని మీరు మెయిల్ పంపిస్తారు. మీరు పంపించిన మెయిల్కి స్టోరేజ్ టీమ్ యాక్సెప్ట్ తీసుకుంది. ఓకే, సో లెట్ ఇట్ బి. స్టోరేజ్ టీమ్ ఏం చేస్తుంది? ఒక 5 GB ఆఫ్ డిస్క్ అనేది క్రియేట్ చేస్తుంది. లెట్ ఇట్ బి యువర్ స్టోరేజ్ టీమ్ ఈజ్ క్రియేటింగ్ 5 GB ఆఫ్ డిస్క్ అనేది క్రియేట్ చేస్తుంది. 5 GB డిస్క్ అనేది క్రియేట్ చేసింది. ఓకే కొట్టా. సో ఇక్కడ యాజ్ యూజువల్ మీ స్టోరేజ్ టీమ్ ఏం చెప్తుంది? మేము క్రియేట్ చేసాము, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్తుంది. ఓకే, సో ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు? LSBLకి కొడతారు. ఈ కమాండ్ కొట్టగానే వాళ్ళు అటాచ్ చేసిన 5 GB అనేది ఆబ్వియస్గా మీకు చాలాసార్లు లిస్ట్ అవుట్ అవ్వదు. సో మీరు ఏం చేస్తారు? మళ్ళీ ఆ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తారు. సో ద ఫర్ లూప్ అనేది ఏంటి? స్కానింగ్ ఆఫ్ యువర్ డివైజెస్. ఈ స్కాన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యువర్ ఫైల్ సిస్టమ్ లెవెల్లో కొత్తగా ఏమన్నా చేంజెస్ వస్తే అవి రిఫ్లెక్షన్ అనేవి జరుగుతాయి. ఇక్కడ చూస్తే అంతకుముందు చూసినప్పుడు ఇక్కడ మీకు 5 GB ఆఫ్ డిస్క్ అనేది కనిపించలేదు. ఇక్కడ చూస్తే మీకు 5 GB ఆఫ్ డిస్క్ అనేది కనిపించింది.
మీన్స్ వాట్ ఎవర్ ద చేంజెస్ ఆర్ హ్యాపెన్ ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ రిఫ్లెక్టెడ్ హియర్. సో మీకు చేంజెస్ కనిపించాయి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటి, మీ దగ్గర ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇక్కడ మనకు ప్రాసెస్ ప్రకారం వెళ్తే ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ కమాండ్ ఏం కొట్టారు, ఎల్ఎస్బిఎల్కే కొట్టారు, తర్వాత ఫర్ కమాండ్ కొట్టారు, దాని తర్వాత మీరు ఏం కొట్టారు, ఆల్రెడీ పీవీ ఉంది, అక్కడ మనకు డిస్క్ ఉంది కాబట్టి మీరు పీవీ అనేది క్రియేట్ అనేది చేస్తారు. ఇక్కడ 2 టైప్స్లో చేయొచ్చు, ఒకటి పీవీ అన్నా క్రియేట్ చేయొచ్చు, ఆర్ పీవీ ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. పీవీ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, వాల్యూమ్ గ్రూపులో సైజ్ అనేది ఆటోమేటిక్గా అటాచ్ అవుతుంది. సో అది ఏ రకంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీకు స్కాన్ చేసిన తర్వాత పీవీని రీసైజ్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, ఫస్ట్ ఈ పద్ధతిలో చేస్తుంటాము. లెట్ ఇట్ బి ఐఎమ్ యూజింగ్, మన దగ్గర 5 GB అనేది ఉంది కాబట్టి ఓకే పీవీఎస్ అని కొట్టాను. సో మీకు సంబంధించిన పర్టికులర్ ఫైల్ సిస్టమ్ యాప్ అనేది దేనికి రిలేటెడ్, ఎస్డిఏ అంటే ఈ వాల్యూమ్ గ్రూప్కి సంబంధించినది, వీజీ అండర్స్కోర్ డేటాకి సంబంధించినది. సో మీరు ఏం చేస్తాము, ఫస్ట్ థింగ్ పీవీ అనేది మనము ఫస్ట్ అటాచ్ చేసిన తర్వాత రీసైజ్ చేస్తున్నాము. ఓకే, పీవీ రీసైజ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, కొత్త డిస్క్ ఇస్తున్నాను నేను. యాక్చువల్గా మీ పీవీ అనేది ఎస్డిఏ మీద అటాచ్ అయి ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఎస్డిబి కూడా ఇస్తున్నాను, అంటే /dev/sdb పీవీస్ అని కొట్టాను. ఇక్కడ చూసారా మీరు, అంతకుముందుకి ఇప్పటికి పీవీ అనేది పీవీ స్కాన్. ఓకే, పీవీస్ అని కొడితే సో ఇక్కడ మనము పీవీని రీసైజ్ చేశాను నేను. పీవీని రీసైజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకు చూస్తే మన ఫైల్ సిస్టమ్ అనేది రీసైజ్ అయింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. దీని తర్వాత నేనేం చేశాను, విజిఎస్ కొడితే మీ వాల్యూమ్ గ్రూప్లో స్పేస్ అనేది లిస్ట్ అవుట్ అయింది. సో ఇక్కడ మీకు ఈ పర్టికులర్ స్కాన్ ఇక్కడ వర్క్ చేయదు. ఒక పని చేస్తాను అయితే, ఓకే. సో యాక్చువల్గా మీకు ఈ పద్ధతిలో అయితే ఈ పర్టికులర్ ఒక యాడ్ ఆన్ ఉంది, అది మనం ఇన్స్టాల్ చేయలేదు. అది ఈ పర్టికులర్ వర్షన్లో కొంచెం ఇష్యూ వస్తుంది. సో నేనేం చేస్తానంటే పీవీఎస్ కొట్టామంటే ఎల్ఎస్బిఎల్పే. సో ప్రజెంట్ ఈ డిస్క్ మీద పీవీ అనేది క్రియేట్ అవ్వలేదు ఆ యాడ్ ఆన్ వల్ల. గో విత్ ద సేమ్ మెథడ్, పీవీ క్రియేట్ /dev/sdb అనేది క్రియేట్ చేశాను, ఎస్డిబి అనేది క్రియేట్ చేశాను. ఓకే, పీవీ స్కాన్ అనేది చేశాను. స్కాన్ చేసిన తర్వాత మీ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ అనేది అటాచ్ అయింది. సో నా ఇప్పుడు పీవీఎస్ అని కొట్టగానే ఇట్ ఈస్ లిస్ట్ అవుట్ అనేది జరిగింది. ఇక్కడ చూస్తే మీకు 5 GB అనేది లిస్ట్ అవుట్ అనేది అది జరిగింది. సో సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది మనకు సినారియో 2తో పాటు సినారియో 3 కూడా వస్తుంది మనకు. ఎక్స్టెండింగ్ ఆఫ్ వాల్యూమ్ గ్రూప్, పీవీ క్రియేట్ అయిపోయిన తర్వాత మీ వాల్యూమ్ గ్రూప్ని మీరు ఎక్స్టెండ్ చేస్తారన్నమాట. నథింగ్ బట్ వీజీ ఎక్స్టెండ్ కమాండ్. ఓకే, సో కమాండ్ వచ్చి వీజీ మీకు వాల్యూమ్ గ్రూప్స్ లిస్ట్ అవుట్ చేస్తే ఈ వాల్యూమ్ గ్రూప్ ఎంత ఉంది. ప్రజెంట్ ఈ వాల్యూమ్ గ్రూప్లో ఒకే ఎల్వి అనేది ఉంది, ఒకే పీవీ అనేది ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇంకొక పీవీని అటాచ్ చేస్తాను. ఆ పీవీ ఏది, అంతకుముందు ఎస్డిఏ మాత్రమే ఉంది, ఇప్పుడు నేను ఎస్డిబి కూడా అటాచ్ చేస్తాను. వీజీ ఎక్స్టెండ్ పర్టికులర్ వాల్యూమ్ గ్రూప్, అంటే ఆ పర్టికులర్ వాల్యూమ్ గ్రూప్ అనేది మన ఇది VG-data. ఫస్ట్ దీనిలోకి ఈ పర్టికులర్ డిస్క్ అనేది అటాచ్ చేశాను. సో ఇక్కడ నేను ఏం చేశాను, పీవీని క్రియేట్ చేశాను. పీవీ క్రియేట్ చేసిన తర్వాత వీజీని ఎక్స్టెండ్ చేశాను. అంటే
మీ ఫోన్పేలో డైరెక్ట్గా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాము. అప్పుడు విజిఎస్ కొడితే విజి స్కాన్ విజిఎస్ కొడితే మీ కెపాసిటీ ఎంత వచ్చింది? 6.89 వచ్చింది. వచ్చిందా? హోప్ ఇట్స్ క్లియర్. ఇక్కడ వరకు ఏమైనా అర్థమైందా? డౌట్ ఉందా? ఇక్కడ మనం ఎటువంటి మేజరు చేయలేదు. ఇక్కడ మనం ఏం చేసాము? ద కమాండ్స్ ఆర్ వెరీ సింపుల్. పీవీని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత విజీ ఎక్స్టెండ్ చేశాను. విజీ ఎక్స్టెండ్ విజీ నేమ్ ప్లస్ న్యూ ఫైల్ సిస్టమ్ /dev/sdb ఇచ్చాను. ఇది కొత్త ఫైల్ సిస్టమ్ ఏది క్రియేట్ చేసామో అది అటాచ్ చేసాము. ఆటోమేటిక్గా విజీలో స్పేస్ రాగానే ఏమవుతుంది మనకు? ఎల్వి ఎక్స్టెండ్ అనేది చేస్తాం. ఎల్వి ఎక్స్టెండ్ -l అనేది చేస్తాము. తర్వాత సో ఈటీఎఫ్ఎస్ ఇక్కడ లేకపోతే రీసైజ్ టు ఎఫ్ఎస్ రీసైజ్ టు ఎఫ్ఎస్ అనే కమాండ్ అనేది వాడతాము. సో సేమ్ ప్రాసెస్ ఇంతే. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము? ఫస్ట్ పీవీ మనకు డిస్క్ వచ్చిన తర్వాత పీవీ క్రియేట్ చేశాను. పీవీ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని విజీకి ఎక్స్టెండ్ చేశాను. విజీని స్కాన్ చేశాను. స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా నాకు చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యాయి. విజీ అంటే ఏంటి? మీ యొక్క వ్యాలెట్. అంటే మీ ఫోన్పేలో అంతకుముందు 3000 ఉన్నది, మీ ఫ్రెండ్ దగ్గర 5000 తీసుకున్నారు. ప్రజెంట్ మీ ఫోన్పేలో 5000 + 2000 3000 రెండూ కలిపి 8000 మీ అకౌంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు మీ ఫ్రెండ్కి మెడికల్ ఎమర్జెన్సీ ఎవరికి ఉందో తను 5000 అడిగాడు. సో మీరు ఆటోమేటిక్గా ఏం చేస్తున్నారు? 5000 అనేది అలకేట్ అని లేకపోతే ఎక్స్టెండ్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తున్నారు. సో ఎల్విఎస్ కొట్టాము. ఎల్వి డేటా దానికి మనము ఎక్స్టెండ్ అనేది చేస్తాం. ఎల్వి ఎక్స్టెండ్ ఓకే -l అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే లెట్ ఇట్ బి. తను 5 GB అడిగాడు కాబట్టి 5 GB అనేది మనము యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ దీనికంటే ముందు మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ ఎల్విని డిస్ప్లే చేయాలి, లేకపోతే df-th/app ఆ ఫైల్ సిస్టమ్ని డిస్ప్లే చేయండి. ఈ పాతు మనం గ్రెప్ చేస్తున్న పాతు అంటే ఏంటి? ఎల్వి డిస్ప్లే grep -i ఎల్వి డేటా. ఈ రెండు పాతులో ఏది తీసుకున్నా పర్వాలేదు. మీరు ఈ పాత తీసుకొని చేసినా ఈ పాత తీసుకొని చేసినా రెండు వర్కౌట్ అవుతాయి. చూద్దాం ఎలా వర్కౌట్. ఎల్వి ఎక్స్టెండ్ -l 2 GB మాత్రమే, లేకపోతే 2 GB ఎక్స్టెండ్ చేస్తున్నాను ఈ పాతతో. ఓకే సో రీసైజ్ టు ఎఫ్ఎస్ df-th/app వర్క్ అయిందా లేదా? అంతకుముందు 7.9 GB ఉంది, ఇప్పుడు 9.9 GB ఉంది. ఇప్పుడు అదే రకంగానే ఈ పాత కాకుండా ఈ పాత ఇచ్చి చూస్తాను. రెండు ఒకటే అని చెప్పడానికే మీకు నేను రెండు పద్ధతిలో చూపిస్తున్నాను. అంటే సేమ్ ఎల్వి ఎక్స్టెండ్ కమాండ్ విత్ రెఫరెన్స్ ఆఫ్ ఈ పాత్ అనేది ఇస్తున్నాను. మళ్ళీ ఒక 3 GB అనేది నేను అటాచ్ చేశాను. ఎల్వి స్కాన్. సో ఇది అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ మన కమాండ్ ఏంటి? రీసైజ్ టు ఎఫ్ఎస్. పాత్ అనేది ఈ పాత్ ఇచ్చాను కాబట్టి ఈ పాతే ఇస్తున్నాను. అంటే మీరు ఏ పాత్ అన్నా వాడచ్చు అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. సో ఈ రకంగా మనం ఫైల్ సిస్టమ్ అనేది ఎక్స్పాండ్ చేస్తాం. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ మనం వాడిన పద్ధతి ఏంటి? సో 2 సినారియోస్ అనేవి చూసాము. ఒకటి మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీరు ఏ రకంగా చేస్తారు, మీ దగ్గర డబ్బులు లేకున్నప్పుడు మీరు ఏ రకంగా చేస్తారు అనేది. ఓకే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర లాగా డైరెక్ట్ ఎల్వి ఎక్స్టెండ్ అనే కమాండ్ని వాడేస్తారు. డబ్బులు లేకున్నప్పుడు మీరు బారో చేసుకుంటున్నప్పుడు ఏం చేస్తారు? యు ఆర్ యూజింగ్ సమ్ ఆఫ్ అడిషనల్ కమాండ్స్. ఇవి క్రియేట్ ఒక స్టెప్ విజీ ఎక్స్టెండ్ ఎల్వి ఎక్స్టెండ్ అనే కమాండ్ని వాడుతారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? సార్ ఒకసారి
ఎల్ఎస్బిఎల్కి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఎల్ఎస్బిఎల్కి కొట్టాను. ఓకే. అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఎస్డిఏని ఎస్డిబిని రెండు వేరు వేరు డిస్క్లు అయినా కూడా మనం రెండింటిని ఇంటర్లింక్ చేయలేమా? సేమ్ ఎస్డిఏ ఫస్ట్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఫోన్పే ఉంది. ఫోన్పే ఈజ్ ఎ థర్డ్ పార్టీ యాప్, అంతేనా? ఓకే. ఫోన్పేకి నీ దగ్గర 2 బ్యాంకులు ఉన్నాయి. ఒకటి హెచ్డిఎఫ్సిలో ఉంది, ఒకటి ఐసిఐసిలో ఉంది. ఓకే. నీ మొబైల్ నంబర్ అనేది ఒకటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ మొబైల్ నంబర్ అనేది యాప్ అనుకో, స్లాష్ యాప్ అనేది. ఓకే. 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 ఇప్పుడు నువ్వేం చేసావు, నీ ఫోన్ నెంబర్తో ఉన్నవి నువ్వు లింక్ చేసావు నీ అకౌంట్కి. అంటే ఇప్పుడు ఫోన్పేకి హెచ్డిఎఫ్సి అటాచ్ అయ్యి ఉంది అండ్ ఐసిఐసిఐ కూడా అటాచ్ అయ్యి ఉంది, అంతేనా? కానీ బ్యాంక్ చూసుకుంటున్నప్పుడు నీకు రెండిట్లో కూడా రిఫ్లెక్షన్ అనేది కలిసే ఉంటాయి, కానీ విడివిడిగా ఉంటాయి. అర్థమైందా? ఓకే సార్. లింక్ చేయకూడదు అంటే జస్ట్ ఒకసారి రియల్ టైంలో ఆలోచిద్దాం. మీరు ఈ స్టోరేజ్ డివైస్ ఎప్పుడు కూడా ఒకటి ఉండకపోవచ్చు కదా. రియల్ టైంలో ఏ రకంగా ఉంటారంటే మోనోపలీ సిస్టమ్ని యాక్సెప్ట్ చేయరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెట్ ఇట్ బి మీరు ఈఎంసీ స్టోరేజ్ అనే వాళ్ళతో మీరు బాగానే ఉన్నారు. అలాగని చెప్పి మీ ఎంటైర్ ఆర్కిటెక్చర్ని తీసుకెళ్ళి ఈఎంసీలో పెట్టకూడదు. రేపన్న రోజు ఏదన్నా ఈఎంసీ వాళ్ళకి ఏదైనా లాస్ వచ్చినా, లేకపోతే ఏదన్నా ప్రొడక్షన్ డౌన్ అయ్యి వాళ్ళ ఎంటైర్ డేటాబేస్ క్రాష్ అయినా మీరు అన్నెసరిగా బిజినెస్లో అన్అవైలబుల్ అవుతారు. అందుకే కంపెనీలు ఏం చేస్తాయి, లెట్ ఇట్ బి ఈ పర్టికులర్ స్టోరేజ్ నేను ఈఎంసీ నుంచి తీసుకున్నాను, అదే రకంగానే ఈ పర్టికులర్ స్టోరేజ్ని నేను ఐబిఎం నుంచి తీసుకున్నాను. సింపుల్గా చెప్పాలంటే మీరు ఏదైనా ఒక చిన్న బిజినెస్ పెట్టారనుకోండి, లెట్ ఇట్ బి యూ స్టార్టెడ్ సమ్ బిజినెస్. ఓకే, లెట్ ఇట్ బి సమ్ క్యాటరింగే అనుకోండి. మీరు ఏం చేస్తారు, ఎప్పుడు ఒక పర్సన్ మీద ఆధారపడి ఉంటారా? యూ విల్ బీ హ్యావ్ ద మల్టిపుల్ వెండర్స్, రైట్? అంటే ఒక వెండర్ అవైలబుల్ లేకపోయినా కూడా ఇంకో వెండరు మీ రిక్వైర్మెంట్ని కంప్లీట్ చేయడం, దట్ ఈస్ వాట్ ద రిక్వైర్మెంట్, రైట్? సో అందుకే మీకు ఎప్పుడు కూడా మల్టిపుల్ క్లౌడ్లు ఉంటాయి, మల్టిపుల్ ఎన్విరాన్మెంట్లు ఉంటాయి. ఎందుకు అంటే వీ షుడ్ నాట్ బిలీవ్ ద ఎన్విరాన్మెంట్ అట్ ఎనీ టైం. అంతే కదా. మీరు యూజ్ చేస్తున్న ఫోన్పేనే చూడండి, సడన్గా మీ హెచ్డిఎఫ్సి సర్వర్ డౌన్, మీరేమో బయట ఫుడ్ తిన్నారు, ఇప్పుడు బిల్లు పే చేయాలి. ఓకే, అలాంటప్పుడు మీరు ఏమైనా చేయగలరు, రైట్? అట్లీస్ట్ యూ విల్ బీ హ్యావ్ సమ్ ఐసీసీ సర్వర్ డౌన్ అవ్వలేదు కాబట్టి అట్లీస్ట్ నువ్వు దానివల్ల పే చేసావు. యూ గాట్ ఇట్, రైట్? అందుకే చాలామంది ఏం చేస్తారు, 2 అకౌంట్లలో ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెట్టుకుంటారు. అంటే ఒకటి పని చేయకపోయినా ఇంకో తొందర అట్లీస్ట్ మూవ్ ఆన్ అవ్వచ్చు. దట్ ద సేమ్ సినారియో మనము ఈ రకంగా చేస్తాం. సో మీకు నెక్స్ట్ స్టెప్లో దీనిలో మైగ్రేషన్ కూడా ఏ రకంగా ఉంటుందో చెప్తాను. ఓకే, సో సుమిత్ర గారు అర్థమైందా? కన్ఫ్యూజ్గా ఉందండి? ప్రాక్టీస్ చేసే చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం అండి. అది చెప్పా కదా, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద కమాండ్ అంటే అదేదో మనం ఫుడ్ కుకింగ్ చేసినట్టు మనం చేస్తేనే తప్ప అది మనకు తెలియదు హౌ ఈజ్ ఇట్ ఈస్ టేస్టింగ్ అనేది. ఓకే, బీ ఏ లాస్ట్ యూజర్ అన్నట్టు. ఓకే, సో కానీ ప్రాక్టీస్ చేస్తేనే ఇట్ విల్ బీ ఈజీ. మీరు ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా కూడా యూ కంపేర్ విత్ ద రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇందాక నేను చెప్పినట్టు మీ ఫోన్పేలో అమౌంట్ ఉంటే మీరు ఏం చేస్తారు, అమౌంట్ లేకపోతే ఏం చేస్తారు. ఇప్పుడు మీ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఇంటర్వ్యూలో టేక్ ద సేమ్ సినారియో. మీ ఫోన్పేలో అమౌంట్ అంటే ఏంటి, వాల్యూమ్ గ్రూప్. ఇఫ్ యూ హ్యావ్ ఎ స్పేస్ ఇన్ మై వాల్యూమ్ గ్రూప్ ఐ విల్ గో విత్ దిస్ సినారియో. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద స్పేస్ ఇన్ మై వాల్యూమ్ గ్రూప్ ఐ విల్ గో విత్ దిస్ సినారియో అని ఈ రకంగా మీరు చెప్పగలిగితే ఇంటర్వ్యూయర్ ఏం ఆలోచిస్తాడు, ఓకే ఒక పర్టికులర్ క్వశ్చన్ని ఇన్ని వేస్లో మీరు ఆలోచిస్తున్నారు అని తను కూడా హీ విల్ బీ హ్యాపీ టు హియర్ దట్. ఓకే, ఎప్పుడు కూడా వన్ లైన్ ఆఫ్ ఆన్సర్స్ ఈజ్ నాట్ అట్ ఆల్ బెనిఫిటెడ్. ఎందుకంటే మనం ప్రొడక్షన్లో వర్క్ చేస్తున్నామంటే మల్టిపుల్ వేస్లో మల్టిపుల్ సినారియోస్ రావచ్చు. అది ఏ రకంగా వచ్చినా మనం ఏ రకంగా సాల్వ్ చేయగలం. అండ్ మోర్ ఓవర్ డోంట్ థింక్ దట్ ఎవ్రీథింగ్ విల్ బీ సార్టెడ్ అవుట్ విత్ యూ ఓన్లీ. ఇప్పుడు నేను చెప్పిన ఈ సినారియో
నాది టెస్ట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి బాగానే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాల్లో క్లయింట్ కూర్చొని నాకు 10 నిమిషాల్లో అయిపోవాలి, 10 గంటల్లో అయిపోవాలి, ఇంత టైంలో అయిపోవాలి అనుకుంటే అవ్వకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, వీఆర్ ఎస్కలేటింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ అంటే ఎవరు, మనం ఎస్కలేషన్ టీమ్స్కి మనం ఎస్కలేట్ చేస్తాం. ఓకే, హోప్ దట్ క్లియర్. ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో 2 సినారియోలో ప్రాక్టీస్ చేసి అండ్ యూ కెన్ అప్డేట్ ఇన్ టు ద చాట్. నేను వీడియో అప్లోడ్ చేస్తాను అండ్ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ ఇమీడియట్ అవైలబుల్. ఓకే ఓకే